మీరు దోచేసిన విధంగా ఎగ్గు పఫ్ఫులకి 3.5 కోట్లు, ఎగ్గు పఫ్ఫులకి మింగేశారయ్యా మీరు 3.5 కోట్లు. మీరు తగలేశారు సార్. మేము నిజాయితీగా చివరి అంకె వరకు కూడా మేము లెక్క చెప్తా ఉన్నాం. కానీ మీరు చేసింది ఏంటి? సచివాలయాలకి బిల్డింగులు రంగులకని ఒక 3,000 కోట్లు తగలేశారు. సర్వే రాళ్లపైన మీ నాయకుడు బొమ్మ వేసుకోవడానికి 700 కోట్ల రూపాయలు తగలేశారు. దానిలో సగం మెంగటమే కదా. రిషికొండ పైన మీ ప్యాలెస్కి ఎంత అయింది సార్ ఖర్చు? మీ టబ్బులకి, మీ కమోడ్లకి, వీటన్నిటికి కలిపి దాదాపుగా ఆ రిషికొండ ప్యాలెస్ పేరుతో ఒక 600 కోట్లు తగలేశారు. 5 ఏళ్లలో సాక్షికి ఇదిగో ఈ దిక్కుమాలిన పేపర్కి అడ్వర్టైజ్మెంట్లకు ఒక 500 కోట్లు. మీది కానటువంటి ఆస్తి ఏది? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాస్ పుస్తకాలపైన మీ బొమ్మ వేసుకోవడం కోసం అక్కడొక 13 కోట్లు. తాడేపల్లి కొంపలో మీ లగ్జరీలో, మీ సోఫాలు, మీ టేబుళ్ళు, మీ డైనింగ్ టేబుల్, వీటన్నిటికీ అక్కడ ఇంకో 15 కోట్లు. ఎగ్ పఫ్ఫులకి 3,60,00,000. ఇట్లా చెప్పుకుంటూ పోతే మద్యం షాపుల్లో ఎలకల పట్టడానికైన ఖర్చు 1.5 కోటి అంటండి. ఎలకల పట్టడానికి ఈయన గారి పర్సనల్ టూర్లు ఇవన్నీ కలుపుకుంటే ఉజ్జాయింపుగా లెక్కేస్తేనే 4,878 కోట్లయ్యా. నువ్వు తగలేసింది నీ విలాసాలకి, నీ రంగుల పిచ్చకి, నీ ప్రచార పిచ్చకి 4,800 కోట్లు తగలేసావు. నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తావా? అంత నిజాయితీగా, పారదర్శకంగా మేము ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఏమన్నా కొద్దిగానా ఎప్పుడైనా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళావా? నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నీ చేత్తో ఏమన్నా పరిహారాన్ని అందించావా? మొన్న వరదలప్పుడు ఈయన గారు భారీగా సహాయాన్ని ప్రకటించాడండి. ఎంతో తెలుసా? ఇది కూడా దిక్కుమాలిన పత్రికలో రాసిందే. వరద బాధితులకు కోటి సాయం. కోటి. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన. 1 కోటి రూపాయలు అంటండి. ధర్మప్రభువులు 1 కోటి రూపాయలు ప్రకటించారంట. ఇక్కడ ప్రజలు ఇంత తీవ్రమైనటువంటి కష్టాలు ఉంటే ఈయన గారు 1 కోటి రూపాయలు ప్రకటించారంట. అది కూడా తక్షణం ఇవ్వడంటండి. మళ్ళీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దాన్ని ఏ రకంగా ఇవ్వాలి ఇస్తారంట. ఏమయ్యా ప్రకటించింది ఎప్పుడు? సెప్టెంబర్ 4. ఇప్పటి వరకు ఈ 1 కోటి రూపాయల్లో ఒక 1000 అయినా ఇచ్చారా? అరే మీరు ప్రకటించినటువంటి ఆ ముష్టి 1 కోటి రూపాయలకి దిక్కులేదయా. సెప్టెంబర్ 4వ తేదీన ప్రకటించావు జగన్ రెడ్డి. ఏమైపోయింది? ఆ 1 కోటి రూపాయలు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించావా? లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించావా? అన్ని వేల కోట్లు దిగమింగి ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నటువంటి నువ్వు 1 కోటి రూపాయలు, అది కూడా పార్టీ తరఫున, నీ వ్యక్తిగతంగా కాదు. మళ్ళీ వరద సాయం పేరుతో నీ తాడేపల్లి కొంపలో చెక్కులు తీసుకుంటా ఉన్నావు. ఏం చేసావు? ఆ డబ్బంతా ఏం చేస్తా ఉన్నావు? వరద సాయం పేరుతో కూడా కలెక్షన్ చేస్తున్నావు కదా. ఇదిగో ఆ జిల్లాలో ఆ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు, ఈ జిల్లాలో ఈ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు. ఏం చేసావు ఆ డబ్బంతా? చిన్నపిల్లల కిడ్నీ బ్యాంకులు కూడా లాగేసుకుంటున్నావు కదా సిగ్గు లేకుండా. చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రతి రూపాయి ప్రతిరోజు పత్రికా ప్రకటనిస్తూ ఉన్నాం. ఇదిగో ఇంత వచ్చింది, ఇన్ని కోట్ల రూపాయలు బాధితుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నాం, ఇంత ఖర్చు చేశాం. ప్రతిరోజు పారదర్శకంగా మొత్తం అకౌంట్ ప్రజల ముందు పెడతా ఉన్నాం. నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు ప్రకటించిన 1 కోటి రూపాయలకి దిక్కులేదు. మళ్ళీ కలెక్షన్ కింగ్ లాగా మళ్ళీ అక్కడ కలెక్షన్ మొదలెట్టావు. అంటే వరద సాయం పేరుతో ఇంకా మింగుతూ ఉన్నావు. ఖర్చు చేయాల్సింది కనీసం 1 పైసా నీ జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా